హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. సో బయాలజీకి సంబంధించిన వీడియోస్, పిఐకి సంబంధించిన వీడియోస్, మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో అందులో చాలా కంటెంట్ ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, సో నేను రఫ్గా రాసుకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఫెయిర్గా రాసి సో మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. సో ఈరోజు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి చాలా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. అండ్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి బయాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. సో సాయిల్ కంపోజిషన్ ఆఫ్ ది సాయిల్ పర్సంటేజ్లో ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇయర్స్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ అర్థం చేసుకోవడం అనేది ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చి సాయిల్ కంపోజిషన్లో ఎయిర్ అనేది 25% ఉంటుంది, వాటర్ 25%, మినరల్స్ 45%, ఆర్గానిక్ మ్యాటర్ 5%. అంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటర్ అండ్ ఎయిర్ వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి. హియర్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏదైతే వెట్ వేస్టెస్ ఉంటాయో, వెట్ వేస్టెస్ మనకు డ్రై లీవ్స్, కౌ డంగ్, యానిమల్ వేస్టెస్, ప్లాంట్ వేస్టెస్, and the materials, the substances which can decompose with the soil known as the, and also increases the water holding capacity known as the organic matter. So dead bodies of the animals and plants which leads to become a organic matter, and it holds more water upper layer of the soil. So that is the 5% of the in the soil. Okay, next వేస్ట్ జనరేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో అంటే మనకు డైలీ చాలా వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది సాలిడ్ వేస్టే కావచ్చు, వెట్ వేస్టే కావచ్చు. సాలిడ్ వేస్ట్ తీసుకున్నట్లయితే మనకు పేపర్ వేస్ట్ కావచ్చు, గ్లాస్ వేస్ట్ కావచ్చు, రబ్బర్ వేస్ట్ కావచ్చు, క్లాత్ వేస్ట్ కావచ్చు. ఇటువంటి వేస్ట్ అన్ని చాలా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వెట్ వేస్ట్ అంటే అవి మనం ఫుడ్ వేస్టే కావచ్చు. ఈ ఫుడ్ వేస్ట్ అనేది కంపల్సరీగా మనకు డీకంపోజ్ అవుతుంది. దానివల్ల రీసైక్లింగ్ ప్రాబ్లం అనేది ఏముండదు. దానివల్ల పొల్యూటెంట్స్ అనేటివి కూడా ఏం యాడ్ కావు. బట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే సాలిడ్ వేస్టెస్ గురించి డిస్కస్ చేయాలి. అంటే ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఎంత పర్సంటేజ్ ప్రొడ్యూస్ అవుతుంది, పేపర్ నుండి ఎంత పర్సంటేజ్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్లాస్టిక్ వేస్టెస్ అనేవి ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, టెక్స్టైల్ నుంచి గ్లాస్ ప్రోడక్ట్స్ అంటే ఎంత పర్సంటేజ్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ క్వాంటిటీలో 35% organic waste is producing, and 20% of paper is producing, and plastic is 15%, textile and glass 2%. Okay, so next important topic is the classification of living things. Classification of living things done by different scientists. Nearly 6 scientists are there. ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ చూసినట్లయితే చాలా అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా మనకు వితిన్ 2 minutesలో గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఇయర్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో క్లాసిఫికేషన్ ఫస్ట్ డన్ బై డిఫరెంట్ సైంటిస్ట్. ఫస్ట్ 2 kingdoms, 2 kingdoms, 3 kingdoms, 3 kingdoms, 4 kingdoms, 5 kingdoms, 6 kingdoms. సో 2 kingdoms వచ్చేసి 2 సైంటిస్ట్ చేశారు, 3 kingdoms వచ్చేసి 2 సైంటిస్ట్, 4 kingdoms వచ్చేసి 1 సైంటిస్ట్, 5 kingdoms వచ్చేసి 1 సైంటిస్ట్, 6 kingdoms వచ్చేసి కెవాలియర్ స్మిత్. చూసినట్లయితే సో 2 kingdoms ఎవరెవరు డివైడ్ చేశారంటే కెరోలస్ లిన్నెయస్, జార్డన్. ఓకే, కెరోలస్ లిన్నెయస్ అండ్ జార్డన్, 2 scientists divide the animal things, means living things, into 2 categories. First, Carolus Linnaeus in the 1735 divided into 2
categories, వెజిటేబిలియా అండ్ అనిమేలియా. వెజిటేబిలియా అంటే మనకి ఇక్కడ ప్లాంటే అని అర్థం. ఆల్ ప్లాంట్స్ అండర్కమ్ ది వెజిటేబిలియా. చార్ట్ అండ్ డివైడ్ ద prokaryotes and eukaryotes. Divide the prokaryotes and eukaryotes. Nucleus membrane and the presence of nuclear membrane. They divide into two categories. One is the prokaryotes, absence of nucleus membrane. Eukaryotes, presence of nucleus membrane. Three categories were divided by the Ernest Haeckel, Woese et al. ఎర్నెస్ట్ హెకెల్ వచ్చేసి 1866, వూజ్ ఎట్ ఆల్ వచ్చేసి 1990లో డివైడ్ చేశారు. సో ఎర్నెస్ట్ హెకెల్ వచ్చేసి అనిమేలియా, వెజిటేబిలియా, ప్రొటిస్టా. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటికి ఇంకొకటి యాడ్ చేస్తే 3 కింగ్డమ్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటి, ప్రొటిస్టాని యాడ్ చేస్తే ఎర్నెస్ట్ హెకెల్ అనేది కంప్లీట్ అవుతుంది. వూజ్ ఎట్ ఆల్ also divided into 3 categories, that is the bacteria, eubacteria, archaebacteria. సో ఆర్కియబ్యాక్టీరియాకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ప్రాచీనమైన యాన్షియంట్ బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. యాన్షియంట్ బ్యాక్టీరియా అంటే చాలా ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పీసీస్ అన్నమాట. సో 4 కింగ్డమ్ వాజ్ డివైడెడ్ బై ది కోప్లాండ్ 1938. సో 4 కింగ్డమ్స్ వచ్చేసి ఎనిమేలియా అలాగే ఉంటుంది, వెజిటేబిలియా అలాగే ఉంటుంది, ప్రొటిస్టా కూడా అలాగే ఉంటుంది. బట్ ఒక్కటి ఏమౌట్ అవుతుంది అంటే మొనీరా యాడ్ అవుతుంది. మొనీరా, ఓకే. బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మొనీరా కిందికి వస్తాయి. విట్టేకర్ 5 కింగ్డమ్స్. సో మళ్ళీ ఇక్కడ 4కి 4 అలాగే ఉంటాయి. బట్ ఒక్కటి ఏం యాడ్ అవుతుంది, ఫంగీ యాడ్ అవుతుంది. విట్టేకర్ 1969లో డివైడ్ చేశాడు. సో ఇక్కడికి వచ్చేసి 6 కింగ్డమ్స్. ఇవన్నీ యాస్టిస్గా ఉంటాయి. బట్ ప్రొటిస్టాలో మనకు ప్రోటోజోవా అనేది ఉంటుంది. అనిమేలియా ప్లాంటే, ప్రొటిస్టా దగ్గర క్రోమిస్టా, ప్రోటోజోవా, మొనీరా, ఫంగి యాస్టిస్గా ఉంటుంది. సో ఇలా అనేది ఏవి ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. సో మనం దాన్ని అసెండింగ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణలో బయోసైన్స్కి వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎస్సీఆర్టీ బుక్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఫేర్గా నోట్స్ పైన రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.